వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. పోలవరం నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. దీనిలో భాగంగా కన్నాపురం, దెప్పకాయలపాడు, కొయ్యలగూడెం మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బోరగం శ్రీను, పోలవరం మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు, జనసేన ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయిబాబా, కొయ్యలగూడెం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు తోట రవి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కన్నాపురం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాయి. ప్రజలందరికీ కూడా ఈరోజు మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని, న్యాయపరమైనటువంటి ఓటుని ఒక న్యాయపరుడికి వేసేటువంటి సమయం దగ్గర పడింది. మనమందరం కూడా ఈ 5 సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడ్డామో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు గృహిణి కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, రోజు పనిచేసేటువంటి కూలీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్ రెడ్డి యొక్క బాధితుడే. ఎందుకంటే ఈరోజు ఈ 5 ఏళ్లలో మనకి ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే 4 సార్లు గెలిచి కనీసం మన నియోజకవర్గంలో ఒక్క రోడ్డు పోసిన దాఖలాలు లేవు. అలాగే ఏదైతే నిరుపేదలకి ఇల్లు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. అలాగే మంచినీళ్ళు గ్రామాల్లో మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. కేవలం దోచుకోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, అలాగే జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇలాగా ప్రజలను మోసం చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నామనే ముసుగులో ఈరోజు మన రాష్ట్రాన్ని అప్పులమయం చేసేసి మనం రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి పంపించేసేటువంటి పరిస్థితి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే ఇంకా ఈ 4 రోజుల్లో మనం నిర్ణయం తీసుకొని ఎన్డీఏ కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వంలో మన నియోజకవర్గం కానీ, మన మండలం కానీ, మన గ్రామం కానీ మనం అభివృద్ధి చేసుకోవాలంటే తప్పకుండా ఎన్డీఏ కూటమిని మనమందరం కూడా గెలిపించాలి. గెలిపించకపోతే మన భవిష్యత్తు అంతా కూడా చీకటమయమైపోతుంది. ఈరోజు యువతకి వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ పేరు పెట్టుకొని ఈరోజు రైతులకు ఏం చేశాడని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నారు. యువతకు ఏం చేశాడని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు శ్రామికులంటే శ్రామికులకి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడే పరిస్థితి ఈ జగన్ రెడ్డి తీసుకొచ్చారు. ఇలాగ ప్రతి ఒక్కరిని కూడా సామాన్యమైన ప్రజలు కూడా ఈరోజు బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి సామాన్య కుటుంబంలో మంచినీళ్ళు కానీ, కరెంట్ బిల్లు కానీ, గ్యాస్ సిలిండర్ రేట్ కానీ, అలాగే మీ బస్సులో కొట్టించినటువంటి పెట్రోల్ రేట్లు కానీ పెంచేసి ఈరోజు సామాన్యుడు బతికిన విధంగా ఈరోజు ఈ జగన్ రెడ్డి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక న్యాయపరమైనటువంటి ఒక నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఏదైతే మానిటరింగ్ చేయగలటువంటి సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే మనం సపోర్ట్ చేసేటువంటి మోదీ గారు ఉన్నారో వీరు ముగ్గురు కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా మన పోలవరం ప్రాజెక్టు ఇది మన అన్నపూర్తిగా చూసేటువంటి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలి. నిర్వాసితులకు న్యాయం చేయాలి. మన ప్రాంతంలో రోడ్లు పోయాలి. ప్రతి ఒక్కరికి మంచినీరు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలి. అంటే తప్పకుండా మోదీ గారు సహాయం కావాలి. కనుక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, మోదీ గారిని కలిపి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్లారు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఏదైతే నిర్వాసితులకు న్యాయం చేశారని ఆయన
ఎంతో బాధపడుతూ మన కోయిలగూడ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఆయన వంతుగా ఈ 5 ఏళ్లలో అనేక మందికి సహాయం చేశారు. అలాగే ఊరు కూడా కూడా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం నిలబడేటువంటి నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు నిర్వాసితుల కోసం ₹1,00,00,000 ప్రకటించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే పుట్టరామయ్య పేదలను ఆయన ప్రకటించారని తెలిసి వెంటనే పవన్ కళ్యాణ్ గారు నేను పక్కనే ఉన్నాను. వెంటనే నాకు కూడా ₹1,00,00,000 ప్రకటించినటువంటి ఘనత పుట్టరామయ్య గారిది. ఇప్పుడు పోలవరం నియోజకవర్గంలో కానీ అలాగే ఏలూరు పార్లమెంట్ సంబంధించి పుట్టరామయ్య గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. తప్పకుండా పోలవరం పార్లమెంట్ ఆయన గెలిపించుకొని ఇక్కడ నన్ను గెలిపిస్తే తప్పకుండా మీకు అభివృద్ధి అనేది చేసి చూపిస్తాం. ఈరోజు 3 పార్టీలు కలిసి ఒక ప్రపంచం సృష్టించబోతుంది. 175 ఈరోజు వైసీపీ అంటారు, 175 అంటారు. కానీ మీకు వచ్చేది పక్కన 5 సీట్లు 15 సీట్లు కూడా రావాలని సభకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరికి గుర్తించండి. ఈరోజు ఈ 5 ఏళ్లలో కాదు మిగతా 15 ఏళ్లలో ఈ బెల్లం బాగుండేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఏం చేశాడు ఒకసారి మీరు ఆత్మవిమర్శనం చేసుకోండి. దాచుకోవడం దోచుకోవడం తప్ప ఏ సమస్య ఎలా పరిష్కరించాలో తెలియనటువంటి అసమర్థత తల్లి. ఇతను అసమర్థుడని తెలిసి ఈసారి వీళ్ళు భార్యకి పెట్టించారు. వీళ్ళ భార్య 20 సంవత్సరాల బట్టి వరదల్లో కొట్టుకుంటూ పోతున్నటువంటి నిర్వాసుల గురించి ఏ రోజు మాట్లాడలే. అదే మన ప్రాంతంలో రోడ్డు ప్రజలకు ఏ రోజు కూడా ఇతర భర్తకి తాగాలు చెప్పలే. ఈ రోజు బయటకు వచ్చి నా భర్త చేయలేదు కాబట్టి నేను చేస్తానని ఈ దొరసాని గారు అంటారు. ఈ మాటని మనం విన్నామా? ఈసారి మనం గట్టిగా ముందు చెప్పాలి. గట్టిగా ముందు చెప్పి ఈ దొరసాని గారిని ఈ దొరబాబు గారిని తప్పకుండా ఇంటికి సాగడంతో ఈ అందరి సహకారంతో ఈ అందరి చేయడంతో రేపు మీరు 2024లో వేసేటువంటి ఓటు చాలా విలువైనది. ఏ మాత్రం మీరు అశ్రద్ధ చేసినా మనమందరం కూడా మళ్ళీ రౌడీ భావం వెళ్ళిపోతాం. కనీసం మన రోడ్డు మీద తిరిగే పరిస్థితి కూడా మనకు ఉండదని ఈ సభకు తెలియజేస్తున్నారు.